క్యారెట్ హల్వా కోసం 1 కిలో క్యారెట్ తీసుకున్నాను. పూర్తి కడిగి గీకి నీట్గా తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు మిషన్లో తురుముకున్నాను. చేతితో అయినా తురుముకోవచ్చు. మిషన్లో తురుముకుంటే నీరు అన్నది బయటికి రాదు, చాలా బాగుంటుంది. 1 కప్పు పాలు పోసి పాలు కాగిన తర్వాత మన క్యారెట్ తురుమేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు క్యారెట్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. ఆ నీరు వచ్చిన తర్వాత అది కూడా ఇనికేలాగా ఉడికించుకోవాలి. బెల్లం వేసుకోవాలి, 100 గ్రాములు బెల్లము, కాజు, కిస్మిస్ వేసాను లాస్ట్లో నేను వేయించి. కొంచెం అంత విలాచి పొడి కూడా వేసుకోవాలి. నీరు లేకుండా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. కొంచెం మీగడ కూడా ఉంటే పాల మీద వేసాను. లాస్ట్లో కొంచెం 1 స్పూన్ చక్కెర వేసాను. చక్కెర వేస్తే ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది. కొంచెం చక్కెర వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. పూర్తిగా నీరు ఎనకాలి కానీ ఎండిపోయినట్టు అవ్వకూడదు. ఎండిపోయినట్టయితే బాగుండదు. మళ్ళీ తీపి అన్నది ఎవరికి వాళ్ళుగా సెట్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇట్లా పాలు ఉండకూడదు అస్సలు. ఇది ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అస్సలు ఏమి ఉండదు. నెయ్యి వేసాను లాస్ట్లో 1 స్పూను టేస్ట్ కోసము, లేకపోతే అది వేసుకోకపోయినా పర్వాలేదు. దీని ముందు అసలు ఏ స్వీటు పనికిరాదు, అంత బాగుంటుంది. ఇది నచ్చుద్దని అందరికీ అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే చేసుకొని తినండి. ఓకే, థ్యాంక్ యూ.